స్థానిక సంస్థల ఎలక్షన్లు రద్దవడంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చూస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం, మనతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రవీందర్రావు గారు ఉన్నారు. అన్న, ఎట్లుందన్న జూబ్లీహిల్స్లో చూస్తున్నారు కదా, ఏమన్నా అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. సో ఈసారి అందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మాగంటి గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అందుకనే 3 సార్లు గెలిచిండు ఆయన. ఎన్నికల్లో హైదరాబాదు నడిబొడ్డున కంటిన్యూషన్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఊరికనే గెలుస్తారా? మరి ఆ పెద్ద మనిషి ఎందుకు గెలవలే? తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లయితే ఆనవాళ్ళకి అనిపించాలి కదా. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలం అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. మరి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మాగంటి గోపీనాథ్ గారి పీరియడ్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇక్కడ కట్టిన ఫంక్షన్ హాల్స్ కానీ, ఇక్కడ వేసిన రోడ్లు కానీ, పార్కులు కానీ. ఇప్పుడు మనం ఉన్న ఎస్పీఆర్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ పెద్ద బొందలుండే, భయంకరమైన బొందలుండే, చక్కటి గ్రౌండ్ తయారైంది. ఈ గ్రౌండ్కు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇది డెవలప్మెంట్ చేసి అంతో కొందో, అంతకన్నా ముందు అసలు ఏంది ఇది అభివృద్ధికి నోచుకోవాలని కూడా వాళ్ళు చెప్పినారు. ఇక్కడ మీరు ఇప్పుడే పెట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అడగండి, ఈ గ్రౌండ్ రూపొందించింది ఎవరు, ఈ గ్రౌండ్ ఈ పెద్ద తాటి చెట్టులో పైన ఉన్న ఈ బొందని, రాళ్ళ బొందని పూడ్చింది ఎవరు, ఈ గ్రౌండ్ని కాపాడింది ఎవరు అనేది ఈ పక్క ఇల్లు ఉన్నాయి కదా, ఈ చుట్టూ తీసుకెళ్ళి అడగండి, చెప్తారు. ఎవడో చెప్పిన ముచ్చట కాదు. ఆగమేఘాల మీద ఇప్పుడు వచ్చి నిన్న మొన్న చేసారు కదా అడావిడి, శంకుస్థాపనలో ఫౌండేషన్లు వేసి. వారి ఈ బస్తీలు ఎక్కడ తిరిగినా ఈ 8-9 ఏళ్ల ముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో చూడమనండి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలే. ఈ దుస్థితి కారకులే సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ వారు. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నేత మాగంటి గోపీనాథ్ గారు. వారికి చాలా సానుభూతి ఉంది కనుకనే సునీత గారి విజయం కూడా ఖాయంగా పోతుంది. కేవలం సానుభూతి ఓట్లే పడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కేవలం సానుభూతి ఓట్లు మాత్రమే. వాళ్ళు ఎవరో చెప్పిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? ప్రజలు సమాధానం చెప్తారు. ఓట్లకు పోతున్నాం కదా, ఇట్లాంటి బోగస్ మాటలు చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల 13 హామీలు ఏమైనాయి? రాష్ట్ర ప్రజలకు అర్థం కాడాలి, క్యూలలో నిలబడుతుంటే అర్థం కాడాలి, యూరియాకి మంచిళ్ళకి ఇబ్బంది కాడాలి. మంచిళ్ళు ఎట్లా వస్తున్నాయి అడగమనండి, ట్యాంకర్లు వచ్చినాయా రాలేదా అనేది. కరెంట్ ఎట్లా పోతుందో పోయి అడగండి. కేసీఆర్ గారి పాలనలకి ఈ పాలనలకి ఎంత తేడా ఉందనేది. అంటే ఏం మార్పు జరగలేదంటారా? మార్పు బ్రహ్మాండంగా జరిగింది. కేసీఆర్ గారి పాలనకి ఈ పాలనకి చాలా మార్పు ఉంది. ఎరువుల సమస్య ఉంది. ఏమైంది? 2500 ఇస్తామన్నారు మహిళలకి. మహాలక్ష్మి ఏమైంది? తులం బంగారం ఏమైంది? 2000 నుంచి 4000 పెన్షన్లు ఏమైనాయి? ఒక్క కొత్త పెన్షన్ వేసారా? హైదరాబాద్ మొత్తం నగరంలో పోదాం, ఒక్క ఇల్లు కాంగ్రెస్ కట్టిందని ప్రూవ్ చేయమనండి, పోయి తిరగండి. సూచించారు రవీందర్రావు గారు, మీరు ఒక్క ఇల్లు కట్టలేదనగా కట్టారు రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళలో అని. 100 రోజుల్లో ఎన్ని హామీలను పరిష్కరిస్తామన్నారు. ఇవాళ హామీలకు సంబంధించి పరిష్కరించింది ఏంటి? కనుక మీ మీద భ్రమలు పోయినాయి, మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. యావత్ తెలంగాణలో మీరంటే ఒక రకమైన అసహ్యం ఏర్పడుతుంది. ఇవాళ ఇవన్నీ పేదల ఇండ్లు ప్రభుత్వ జాగాలలో 30-40 ఏళ్ళ నుంచి నిర్మించుకున్నారు. హైడ్రా ఎవరి ఇల్లు కూలగొడుతుందండి? పేదల ఇల్లు కదా. రోజు టీవీలలో పేపర్లలో చూస్తాం లేదా? ఇంత విలువైన భూములు పేదలు కట్టుకుంటే రేపు వీళ్ళే గెలిస్తే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరచలే అంటే అమలు పరచకుండా జనం ఓట్లేసిండ్రు అన్నట్టు. తర్వాత హైడ్రా పేదల ఇల్లు కబ్జా చేస్తా అంటే కూల్స్తా అంటే కూడా ఈ రైమత్ నగర్ వాళ్ళు, ఈ బోరబండ వాళ్ళు, ఈ ఎర్రగడ్డ వాళ్ళు, షేక్పేటలు ఓట్లేసింది అనుకోండి, ఏమన్నట్టు మా గుడిసెలు మా ఇల్లు కూలగొట్టుకోండి, ప్రభుత్వ జాగాలు తీసేసుకోమని ఓట్లు వేసినట్టే కదా. ఇచ్చోళ్ళు అమాయకులు కాదు,
రేపు ఎన్నికల్లో వారి తడాకేందో జవాబేందో మీ పంతనం ఏందో మీరు 2 నెలల్లో మీరు ఊడబొడిచిందేందో వాటన్నిటికీ జవాబే ఎన్నిక. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏం చెప్తున్నాడు అంటే నాకు పోటీ లేదు, నేను వన్ సైడ్ గెలుస్తా జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఆయనకు పాపం 2 సార్లు పడి చేసి ఇక నానా రకాలుగా పాపం ఎంత ఖర్చు పెట్టుకొని ఏడ మొక్కులు మొక్కిండో మరి ఎన్ని మొక్కులు తెచ్చుకుండో టికెట్ ఆయన బాధ ఆయనకు ఉంటుంది కదా. ఆయన కూడా నేను గెలుస్తానకపోతే ఆయన గెలుస్తాడని ఎవరు చెప్పాలి? మొక్కులు చెల్లించుకు టికెట్ తెచ్చుకున్నోడు కూడా నేను గెలుస్తానకపోతే మరి ఆయన గెలుస్తాడని ఎవరు చెప్పాలి? ప్రజలు కదా చెప్పేది, ఆయన కాదుగా. నేను అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నేను ప్రజలలో తిరిగినా, నేను అధికారం ఉన్నా అదే ప్రజల దగ్గరికి పోతా, అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే రకంగా ఉంటా అని చెప్తున్నాడు. ఏం పని చేసిండు అడగండి. ఆయన మీద ఉన్న కేసులేంది, వాళ్ళ కుటుంబం మీద ఉన్న కేసులేంది, చేసిన ఆగడాలేంది, ఆయన మరదలే ఏదో టీవీలలో చెప్పింది అంతా, వేరే వాళ్ళు కారుగా చెప్పింది. ఆయనకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇక్కడ వారు అధికారంలోకి వస్తే ఇక్కడ ఎవరికి భద్రత ఉంటుంది, ఎవరికి అభద్రత ఉంటుంది అనేది కూడా ప్రజలకు అవగాహన ఉంది. వారిపైన చాలా విషయాలు ఉన్నాయి. తిరిగి వేడి మీద కన్నేసినావు ఎవరికెరక? నువ్వేం అభివృద్ధి చేయలే కదా. నువ్వేనా పేదలకు ఇల్లు కట్టించినావా? ఏమన్నా రోడ్లు వేయించినావా? సంక్షేమ కార్యక్రమాలు చేసినావా? ఏమైనా పెన్షన్లు ఇచ్చినావా? ప్రజలకు ఏమైనా బట్టలు పంచినావా? ఏం చేసినావు అని తిరుగుతుందే. నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నా. అయితే ఏంది? జనం ఓట్లేయాలని నిన్ను గెలిపించాలి, దానికి ఫలం అయిందనేది చూపించాలి కదా. అక్కడ చూపించమనండి. ఆయన వాళ్ళు ఆయన మీద ఉన్న ఆరోపణలు చూపిస్తే జనం చాలామంది సిద్ధంగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇక ఎన్ని మాయ మాటలు అధికారంలోకి రేవంత్ రెడ్డి రావడానికి ఎన్ని మాయ మాటలు చెప్పిండో, బీసీలను మోసగించడానికి, బీసీల ఓట్లను కాజేయడానికి, చట్ట పరిధిలో లేని అంశాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా అమలుపరచాల్సిన అంశాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయలేని అసాధ్యమైన విషయాన్ని ఎత్తుకొని భ్రమలలో పెట్టడం ఇది రెండోసారి దగ. 2023లో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో అమలని ఏ రకంగా మోసం చేసి 2 ఏళ్లలో అమలుపరచలేదో రెండవసారి భారీ మోసం బడుగు బలహీన వర్గాలకు బీసీలకు చేసింది. రాజ్యాంగ సవరణ చేయింది 50% రిజర్వేషన్ ఇవ్వలేరు. రాజ్యాంగ సవరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. అసెంబ్లీలో తీర్మానం చేస్తే చట్టం కాదు, అది చట్టం కాందాన్ని జీవో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అయినా ఎవరిని మోసం చేయడానికి కల్లిబొల్లి మాటలు, ఇది కాదా తగులుబాజితనం, ఇది కాదా మోసం? బీసీ ప్రజలు రియలైజ్ కావాలి. ఉరికిచ్చి తరిమికోటల నా కొడుకుల్ని ఇంత మోసం చేసిన వాళ్ళని. సో ఫైనల్గా ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాగంటి సునీత గారి గెలుపు ఖాయమంటారా? 100కి 100 రూపాయలు ఖాయం. కేసీఆర్ గారే రావాలి, తెలంగాణను కాపాడాలి. మార్పు అని మేము చేసిన మార్పు అనేది ఇది మా ప్రాణానికి వచ్చిందని యావత్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఘోష పెడుతున్నారు. ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఒక్కొక్క మంత్రుల మధ్యన ఏ రకమైన ఘర్షణ వాతావరణం ఉందో చూస్తున్నాం. వాళ్ళ దోపిడీలు, వాళ్ళ ఆగడాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి కర్రు కాల్చి వాత పెట్టాలంటే ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో భాగస్వామ్యం కావాలని ఇక్కడి ఓటర్ల విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా యావత్ తెలంగాణ వ్యాప్తంగా చుట్టరికాల సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈసారి వీడికి బుద్ధి చెప్తేనే ఈ 3 ఏళ్ళ ఇచ్చిన హామీలను అమలు పరుస్తాడు. ఈసారి కనుక ఓట్లేసి గెలిపిస్తే వాడు ఆయనతో తుంగల దొక్కుతాడు. ఇక అతిగతి లేకుండా పోతామని చెప్పని అక్కడ ఊర్లలో కూడా వీళ్ళకి చేసి చెప్తారు. కనుక బ్రహ్మాండమైన తీర్పిస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి అండగా ఉంటారు. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కావాలని చెప్పే తీర్పే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక తీర్పు.